స్టాక్ మార్కెట్లో నష్టాల కారణంగా చాలామంది ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రిస్కుతో అధిక లాభాలను ఆర్జించాలని భావిస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారు. దేశ ప్రజల కోసం పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలను ప్రారంభించింది. ఇవి సురక్షితమైన పెట్టుబడితో పాటు పెట్టుబడిదారులకు హామీతో కూడిన రాబడిని ఇచ్చే పథకాలు. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. కేవలం 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షాధికారి కావచ్చు. పోస్టాఫీస్ అందించే పథకాల్లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఇది 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో వస్తుంది. మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీస్కు వెళ్ళి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ఖాతాను తెరవచ్చు. ఇందులో పెట్టుబడిని 100 రూపాయల నుంచి ప్రారంభించవచ్చు. పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు కావాలనుకుంటే మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. దీనిలో రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ఖాతా 1 సంవత్సరం పాటు యాక్టివ్గా ఉన్న తర్వాత డిపాజిట్ మొత్తంలో 50% వరకు రుణంగా తీసుకోవచ్చు. అయితే రుణం రేటుపై వడ్డీ రేటు 2% కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పథకంలో 6.7% వడ్డీ అందిస్తున్నారు. 5,000 పెట్టుబడి పెడితే 8 లక్షల లాభం. ఈ పథకంలో ప్రతి నెల 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో మీరు మొత్తం 3 లక్షల రూపాయలు జమ చేస్తారు. 6.7% రేటుతో దానిపై వడ్డీ 56,830 అవుతుంది. అంటే మొత్తంగా మీ నిధి 5 సంవత్సరాలలో 3,56,830 అవుతుంది. ఇప్పుడు మీరు ఆర్డీ ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే మీరు 10 సంవత్సరాలలో జమ చేసిన మొత్తం 6 లక్షలు అవుతుంది. దీనితో పాటు మీ డిపాజిట్ పై 6.7% వడ్డీ మొత్తం 2,54,272 అవుతుంది. ఈ విధంగా 10 సంవత్సరాల కాలంలో మీ చేతికి 8,54,272 వస్తుంది.